వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కృష్ణా జిల్లా పేడన నియోజకవర్గం కుర్తివెన్ను మండలం చిన్న పాండ్రాక శివారు పార్చీపురం గ్రామానికి చెందిన భూమిని ఆక్రమించుకున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగిన గ్రామస్తులు. మద్దతు తెలిపిన పేడన నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి సేనాపతి గోపి. పార్చీపురం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 19-1లో 8 సెంట్ల ప్రభుత్వ భూమిని మత్స్యశాఖ మరియు కమిటీ హాల్ తదితర గ్రామానికి చెందిన అభివృద్ధి కట్టడాలపై కేటాయించినట్టు 2016లో పంచాయతీ తీర్మానం చేశారు. అందులో 6 సెంట్ల భూమిని వారాల పద్మ అనే మహిళ రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై మండిపడ్డ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వ గ్రామ కంఠం భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి సహకరించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగారు. అధికారులు స్పందించకుంటే ఆ స్థానంలోనే నిరసన ఉధృతం చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మైలబత్తుల సుబ్రహ్మణ్యం, ముత్యాల ఆంజనేయులు, కోనేల బాలరాజు, కోనేల మరియాదాసు, ముత్యాల సురేష్, కోనేల సుందరబాబు, నడవ శ్రీదేవి, బాయిరెడ్డి సంధ్య, కోనాంతం మంగమ్మ, తూరిశెట్టి వాకాలయ్య తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దిగితే వారమ పద్మ అనే ఆమె మాది భూమి 6 సెంట్లు, నా పేరులో నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అడ్డుపడింది. అది మాకు పంచాయతీ తీర్మానం ఇచ్చింది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఎవరు, ఎంఏ ఇప్పుడు ఈఆర్ఓ ఎలా ఇచ్చాడు పొజిషన్ సర్టిఫికేటు. ఈ గ్రామకంఠ భూమిని గ్రామానికి చెంది ఇలా కృషి చేయాలని మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. చిన్నపాండ్రాక పంచాయతీలో ఉన్నటువంటి పార్చీపురం మా భూమికి ఈ 18 సెంట్లకి ఓఎన్జీసీ వాళ్ళు కమ్యూనిటీ హాల్ నిమిత్తం కొంత కేటాయించారు, శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి కట్టుకోమని మాకు చెప్పారు. చెప్తే ఏం చేసామంటే దీన్ని బాగు చేయడానికి మొదలుపెట్టాం. బాగు చేయడానికి మొదలుపెట్టేసరికి వార పద్మ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. దీన్ని బాగు చేయడానికి వీలు లేదు కావాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? గ్రామాన్ని వదిలిపెట్టేసి ఒక్క వ్యక్తికి ఎలా చేస్తారు? దేనికి చేశారు? ఎంత తీసుకున్నారు మీరు? ఇలా ఎన్ని చోట్ల చేస్తారు? ఎంతమందికి అన్యాయం చేస్తారు? ఎంత గ్రామాల మోసం చేస్తారు మీరు? ఎక్కడికి వెళ్ళి ఎవరు పట్టించుకోవట్లా. ధనదాహంతో నిండిపోయి డబ్బు తీసేసుకుని అవతల వ్యక్తుల దగ్గర, మా దగ్గర డబ్బులు మేము పని చేసుకుంటాం. వెళ్తే లేనట్టు, తింటే పనికి వెళ్తే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. వాళ్ళకి లంచాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు. కాబట్టి తక్షణం అధికారులు స్పందించి మా భూమిని మాకు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము. లేదనుకుంటే మేము ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాము. అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాం. మా గ్రామాల అభివృద్ధి ప్రజా సమస్య సేకరణ యాత్రలో భాగంగా మన చిన్నపాండ్రాక పార్చీపురం నేను రావడం జరిగింది. ఇక్కడ ప్రజల యొక్క సమస్య ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు కేటాయించినటువంటి స్థలాన్ని కొంతమంది ఆక్యుపై చేసి వాళ్ళకి అనుభవించే విధంగా లేకోకుండా వాళ్ళకి అడ్డుపడడం అనేది జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కరించే నిమిత్తం ఇక్కడికి నేను రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే, ఆ ప్రభుత్వం వారు వీళ్ళకి కమిటీ హాల్ కట్టుకోవడానికి, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకోవడానికి, అలాగే గ్రామ అభివృద్ధి కొరకు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దీనికి కొంతమంది ప్రలోభాల కోసం వేరేగా సర్టిఫికేట్లు పుట్టించి వాళ్ళ పేరు పట్ల అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో, సామాన్య ప్రజల అభివృద్ధి కొరకు ఇది కేటాయించిన స్థలాన్ని వేరే వాళ్ళ అభివృద్ధి కొరకు కేటాయించుకోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయమో అందరూ కూడా సహకరించి ఈ గ్రామ ప్రజలకు మంచి జరగాలని, ఈ గ్రామ అభివృద్ధి కొరకు కేటాయించిన స్థలము వాళ్ళ అభివృద్ధి కొరకు ఉపయోగించుకుని గ్రామానికి నష్టం కలిగించడం జరుగుతుంది. అలా కాకుండా గ్రామ అభివృద్ధి కొరకే ఈ స్థలాన్ని కేటాయించుకుని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా, నా గ్రామ ప్రజలు అభివృద్ధి చెందే విధంగా ఇది ఉండాలని ప్రభుత్వం వారు అందరూ కూడా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని న్యాయపరమైనటువంటి పోరాటంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను.
అందువల్ల నా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వచ్చాను. గ్రామ ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.